Good morning, students. Today I am going to explain about programming concepts of 80386, which is a part of 80386 and 80486 microprocessor. And yesterday we have already discussed about the introduction features of 80386 and instruction set register organization of 80386. So today we are moving with the programming concepts of 80386. So the basic programming concepts consist of memory organization, data types, registers, instruction format, operand selection, interrupts and exceptions. So మనకి 80386 లో కొన్ని ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా. దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాయాలి అంటే మెమరీ ఆర్గనైజేషన్ అనేది కావాలి. అంటే మనకి ఇన్పుట్స్ అవుట్పుట్స్ సమ్ మెమరీ సెగ్మెంటేషన్ లో ఉండాలన్నా కానీ, లేదా మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలన్నా కానీ మెమరీ ఆర్గనైజేషన్ అనేది ఉండాలి, సెగ్మెంటేషన్ అనేది ఉండాలి. మనకి 80386 లో ఫిజికల్ మెమరీ వచ్చేసరికి 4 GB ఆఫ్ ఫిజికల్ మెమరీ ఉంది. అండ్ వర్చువల్ మెమరీ వచ్చేసరికి 64 TB ఆఫ్ మెమరీ ఉంటుంది. నెక్స్ట్ డేటా టైప్స్ లోకి వచ్చేసరికి డే బిఫోర్ yesterday we have already discussed about the registers or instructions or like this, and data types లోకి వచ్చేసరికి మనకి 17 types of data types ఉన్నాయి మనకి. అట్ ద సేమ్ టైం రిజిస్టర్స్ లోకి వచ్చేసరికి 80386 లో 8 రిజిస్టర్స్ ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ లోకి వచ్చేసరికి 4 types ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఇలా మనకి ఏంటి అంటే వీటన్నిటిని బేస్ చేసుకొని 80386 లో ఒక ప్రోగ్రామ్ అనేది వేస్తాం. ఫస్ట్ అసలు మనం ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి, దీంట్లో డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్. ఆ డేటా సెగ్మెంట్ లో మనం ఏం ఇస్తున్నాము, డేటాని ఇస్తున్నాము అంటే ఆ డేటా టైప్ ఏంటి అంటే అది బిట్ లో ఇస్తున్నామా, బైట్ లో ఇస్తున్నామా, వార్డ్ లో ఇస్తున్నామా, క్వాడ్ వాడ్ లో ఇస్తున్నామా, లేదా 10 bytes లో ఇస్తున్నామా అనేది ఈ డేటా టైప్ ని బేస్ చేసుకొని మనం డిక్లేర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే ఇన్పుట్, మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది మెమరీ లొకేషన్ అనేది కానీ లేదా ఆర్గనైజేషన్ అనేది దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ రిజిస్టర్స్ కి వచ్చేసరికి మనం ప్రోగ్రామ్ లో ఆపరేషన్ అనేది డైరెక్ట్ పర్ఫామ్ చేయలేము, రిజిస్టర్స్ ని యూజ్ చేసుకొని మాత్రం చేస్తాం. వై? బికాస్ రిజిస్టర్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద స్టోరేజ్ పర్పస్. రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద స్టోరేజ్ పర్పస్. అంటే ఒక మెమరీ లొకేషన్ మనం ఏం చేస్తున్నాం, రిజిస్టర్స్ లోకి మూవ్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం దీంట్లో స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ని, సెగ్మెంట్ రిజిస్టర్స్ ని యూజ్ చేసుకొని కొన్ని ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో ఈ రిజిస్టర్స్ లో ఏంటి, మనకి స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఆర్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే ఏమేమి ఉన్నాయి మనకి, ఈఏఎక్స్, ఈబిఎక్స్, ఈసీఎక్స్, ఈడిఎక్స్, ఏవైతే 32-bit రిజిస్టర్స్ ఉన్నాయో ఆ 32-bit రిజిస్టర్స్ కూడా మనకి స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ గానే కన్సిడర్ చేసుకుంటాం. వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఇమీడియట్ డేటాని కానీ లేదా ఒక అడ్రస్ లొకేషన్ ని ఇంకొక మెమరీ లొకేషన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఏదో సమ్ పర్టికులర్ డేటాకి ఒక అడ్రస్ ఇచ్చేసి దాన్ని ఒక రిజిస్టర్ లోకి మూవ్ చేసేసుకొని దాని నుంచి మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఎడిషన్ కావాలి మనకి, దీంట్లో కూడా ఎడిషన్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, యాడ్ ఈఏఎక్స్ ఈబిఎక్స్ అని చెప్పేసి ఇవ్వచ్చు. అంటే ఏంటి దాని మీనింగ్, 32-bit ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం మనం అక్కడ, 32-bit ఎడిషన్ పర్ఫామ్ చేస్తున్నాం. దేనికి 32-bit ఎడిషన్ పర్ఫామ్ చేస్తున్నాం, ఫర్ ద ఎక్స్టెండెడ్ రిజిస్టర్ ఆఫ్ అక్యూములేటర్ రిజిస్టర్ అండ్ ఎక్స్టెండెడ్ ఆఫ్సెట్ రిజిస్టర్. అంటే ఏదైతే 32-bit అక్యూములేటర్ రిజిస్టర్ ఉందో అట్ ద సేమ్ టైం ఏదైతే 32-bit ఆఫ్సెట్ రిజిస్టర్ ఉందో ఆ యూనిట్కి ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆ యూనిట్కి మనం ఏం చేస్తున్నాం, దాంట్లో పర్టికులర్ డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నాం ఫస్ట్. అంటే మూవ్ ఈఏఎక్స్ 1234H అనో, లేకపోతే మనకి అక్కడ అంటే నీ 16-bit ఆఫ్ డేటాని ఇచ్చాను అక్కడ, ఒకవేళ 32 bits కావాలి అంటే 1234H అని ఇవ్వాలి. అంటే మూవ్, ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ ఈఏఎక్స్ మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ, ఎక్స్టెండెడ్ అక్యూములేటర్ రిజిస్టర్. అంటే దిస్ ఈజ్ ఏ 32-bit రిజిస్టర్. మనం 32-bit రిజిస్టర్ తీసుకున్నప్పుడు మనం డేటా కూడా 32-bit ఆఫ్ డేటా ఇవ్వాలి, 32 bits ఆఫ్ డేటా ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ డేటాని నేను ఈ ఇన్స్ట్రక్షన్ లోకి కాపీ చేసుకోమంటున్నాను, ఈ ఇన్స్ట్రక్షన్ లోకి
కాపీ చేసుకోమంటున్నాను. సో అలా కాపీ చేసుకుంటున్నప్పుడు మనం ఏమవుతుంది, ఆ రిజిస్టర్స్ లో సమ్ డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నాం. తర్వాత డేటా స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఆ ఏదైతే డేటా స్టోర్ అయిందో ఆ వాటికి అడిషన్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, లేకపోతే అసెండింగ్, డిసెండింగ్, ఇలా సమ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం మనం. సో ఫర్ దిస్ పర్పస్ మనం ప్రోగ్రామ్ లో రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్స్. ఇన్స్ట్రక్షన్ సెట్స్ అంటే ఏంటి మనకి యాక్చువల్ గా టోటల్ గా మనకి దీంట్లో వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే బిట్ సెట్, బిట్ టెస్ట్ పొజిషన్స్ అని చెప్పేసి కానీ, లేదా మనకి నెక్స్ట్ కండిషనల్ బైట్ ఇన్స్ట్రక్షన్స్ అని కానీ, షిఫ్ట్ డబుల్ ఇన్స్ట్రక్షన్స్ అని కానీ, ఇట్లా కొన్ని మనకు ఉన్నాయమ్మా. వాటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం అంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి వేస్తాం. కోడ్ సెగ్మెంట్ లో ఏదైతే కోడ్ సెగ్మెంట్ ఉందో ఆ కోడ్ సెగ్మెంట్ లో మనం ఇన్స్ట్రక్షన్ అనేది వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఇన్స్ట్రక్షన్ లో బీటీసీ అని వేసాం, బీటీసీ ఈఏఎక్స్ అని వేసాం. అంటే దాని మీనింగ్ ఏంటి, దాంట్లో ఈఏఎక్స్ రిజిస్టర్ లో ఏదైతే బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ అన్నిటిని ఫస్ట్ టెస్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం దాన్ని బీటీసీ అన్నాం కదా, అంటే ఏంటి, టెస్ట్ ఏ బిట్ అండ్ కాంప్లిమెంట్. అంటే ఎట్ ద సేమ్ టైం దాన్ని కాంప్లిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇలా ఇన్స్ట్రక్షన్ సెట్స్ ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాస్తాం. నెక్స్ట్ ఆపరెంట్ సెలెక్షన్. ఇక్కడ మనకి ఆపరెంట్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ ఆపరెంట్స్ ఉంటాయమ్మా. ఇంప్లిసిట్ ఆపరెంట్, ఎక్స్ప్లిసిట్ ఆపరెంట్, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఆపరెంట్స్. అయితే మనకి జనరల్ గా మనం ప్రోగ్రామ్ లో రాసేటప్పుడు ఆపరెంట్స్ అంటే ఎలా కన్సిడర్ చేసుకుంటాము అంటే రిజిస్టర్స్ తీసుకోవచ్చు, ఇమీడియట్ డేటా తీసుకోవచ్చు, మెమరీ లొకేషన్ తీసుకోవచ్చు. వీటిని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ రాస్తాం. 80386 లో కావచ్చు, లేదా 8086 లో కావచ్చు. నెక్స్ట్ ఇంటరప్ట్స్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం. దీని మీనింగ్ ఏంటి అంటే మెమరీ ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని డేటా టైప్స్ ని, రిజిస్టర్స్ ని, ఇన్స్ట్రక్షన్స్ ని, ఆపరెంట్స్ ని, ఇంటరప్ట్స్ ని బేస్ చేసుకొని మనం 80386 కావచ్చు, లేదా 8086 లో కావచ్చు. ఈ ఇన్స్ట్రక్షన్స్ వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం. 8086 లో ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఇవన్నీ కావాలి. ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ లేకపోయినా కానీ దానికి ఒక మీనింగ్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మనం కోడ్ సెగ్మెంట్ లో ప్రోగ్రామ్ అనేది రాయలేం. డేటా టైప్స్ లేకుండా డేటా అనేది ఇండికేట్ చేయలేం. రిజిస్టర్స్ లేకుండా మనం రిజిస్టర్స్ లో డేటాని స్టోర్ చేసుకోవడం కానీ, లేదా ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి కానీ కుదరదు. ఎట్ ద సేమ్ టైం ఆపరెంట్స్ లేకుండా మనం అక్కడ ఏ ఆపరెంట్ లోకి మనం మూవ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇవ్వలేం. అలా వీటిని బేస్ చేసుకొని మనం 80386 లో ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ 80386. These are called as programming concepts of 80386. So first of all, memory segmentation. Memory segmentation లో మనకి 2 టైప్స్ ఉన్నాయమ్మా, ఫ్లాట్ అడ్రస్, సెగ్మెంటెడ్ అడ్రస్. ఫస్ట్ అసలు మెమరీ సెగ్మెంటేషన్ లో మనకి 80386 లో వచ్చేసరికి ఫిజికల్ మెమరీ అంటే 4 GB ఆఫ్ ఫిజికల్ మెమరీ ఉంటుంది, అండ్ వర్చువల్ మెమరీ అనేసరికి దీనికి 64 TB ఆఫ్ వర్చువల్ మెమరీ ఉంటుంది 80386 లో. సో మనకి మెమరీ సెగ్మెంటేషన్ లో 2 టైప్స్ ఉన్నాయి, ఫ్లాట్ అడ్రస్, సెగ్మెంటెడ్ అడ్రస్. ఫ్లాట్ అడ్రస్ లో సింగిల్ అరే ఆఫ్ 4 GB ఉంటాయి. సెగ్మెంటెడ్ అడ్రస్ లో 16,383 లీనియర్ అడ్రస్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని మనకి మెమరీ సెగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఇవి రెండు కూడా, ఈ ఫ్లాట్ అడ్రస్ అండ్ సెగ్మెంట్ అడ్రస్ రెండు కూడా, దీస్ బోత్ మోడల్స్ ప్రొవైడ్ ద మెమరీ ప్రొటెక్షన్. మనకి ఏదైతే మెమరీ ఉందో ఆ మెమరీ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అట్ దట్ సేమ్ టైమ్ ఇట్ ఎంప్లాయ్స్ ద డిఫరెంట్ టాస్క్ ఆఫ్ మెమరీ ఆర్గనైజేషన్ ఎట్ ద డిఫరెంట్ మోడల్స్. దీస్ 2 మోడల్స్ ఎంప్లాయ్స్ ద డిఫరెంట్ టాస్క్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్. సో టోటల్ గా మనకి మెమరీ సెగ్మెంటేషన్ అంటే దీంట్లో ఫిజికల్ మెమరీ అనేది 4 GB ఉంటుంది, వర్చువల్ మెమరీ అంటే 64 TB ఉంటుంది. 64 TB of memory will be there for the virtual memory in 80386. So this physical memory is of 2 types, flat address and segmented address. Flat address లో వచ్చేసరికి మనకి up to single array of 4 GB ఉంటుంది. At the same time segmented address అంటే 16,383 linear addresses ఉంటాయి. So these both means flat address and segmented address can provide the memory protection for the memory segmentation, and at the same time these perform the different task to employ the different models of memory organization. Okay, next one, data types. These are the data types of 80386. Total ga manaki 80386 lo 17 types of data types. 17 types of data types. So first of all manaku vachesaki bit.
బిట్ అనే డేటా టైప్ అమ్మా. ఈ బిట్ లో వచ్చేసరికి మనకి 0 or 1 అని ఇవ్వచ్చు. 0 or 1. Bit is nothing but the 0 or 1. Next, bit field. This bit field is nothing but the 4 bytes. మనం బిట్ ఫీల్డ్ అని చెప్పేసి అక్కడ ఇండికేట్ చేసామంటే దిస్ మీన్స్ వీఆర్ గివింగ్ 4 bytes అంటే 32 bits ఇస్తున్నాం మనం. 4 bytes అంటే ఎంత? 32 bits అంటే ఒక్క బైట్ అంటే మనకి 8 bits. 8 bits అంటే 4 8s 32 bits మనకి. సో బిట్ ఫీల్డ్ అని యూజ్ చేస్తే కనుక మనం డేటా టైప్ వీఆర్ గివింగ్ 32 bits ఇన్ దట్ లొకేషన్. నెక్స్ట్ బిట్ స్ట్రింగ్. Bit string is nothing but the 4 gigabytes of length. It means a string of continuous bit. The meaning ఏంటి? Bit string అంటే a string of continuous bits. దీని maximum length వచ్చేసరికి 4 gigabytes. 4 gigabytes of length will be there in the bit string. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ bit string అనే డేటా టైప్ యూజ్ చేసామంటే ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ అంతా మనం 4 gigabytes of length ఇస్తున్నాం అని దాని మీనింగ్. 4 gigabytes of length we are giving there. Next, signed byte. Here signed byte అంటే ఏంటి? We are giving the signed byte of data. Signed అంటే ఏంటి మనకి జనరల్ గా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8086 లో కనుక తీసుకున్నాము అంటే ప్లస్ అని ఇచ్చినప్పుడు కానీ అడిషన్ మైనస్ అని ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ సింబల్స్ ఇచ్చినప్పుడు వీటన్నిటిని ఏంటంటే సైన్డ్ ఆపరేషన్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్డ్ ఎడిషన్ తీసుకున్నాం మనం. సైన్డ్ ఎడిషన్ తీసుకున్నప్పుడు మనం అక్కడ ఏమని ఇచ్చాం? 1 2 3 4 h అని చెప్పేసి N1 లొకేషన్ లో ఇచ్చాం. We are giving the data N1 location as 1 2 3 4 h and N2 location లో మనం ఏం చేసాం? -1 2 3 4 h అని ఇచ్చాం. -1 2 3 4 h అని ఇచ్చాం. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఒక సైన్ ని రిప్రజెంట్ చేశాను నేను. ఇక్కడ ఒక సైన్ ని రిప్రజెంట్ చేశా. సో ఆ సైన్డ్ బైట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సైన్డ్ బైట్ ఆఫ్ డేటా ఉంటుంది. అంటే 8 bits. 8 bits of data will be there in signed byte. 8 bits of signed byte. 8 bits of signed data will be there. మనం అక్కడ signed byte అంటే 8 bits of signed data will be there in this data type. Next one, unsigned byte. Unsigned byte లో మనకు వచ్చేసరికి unsigned byte data ఉంటుంది. అది కూడా మనకి 8 bits. ఇక్కడ unsigned అంటే ఏంటి? మనం ఏదైతే ఇక్కడ మైనస్ ఇచ్చామో ఆ మైనస్ ని తీసేసి డైరెక్ట్ 1 2 3 4 h 1 2 3 4 h అని ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే. సో దిస్ ఇస్ unsigned byte. Unsigned byte అంటే దీంట్లో కూడా మనకి 8 bits of డేటా ఉంటుంది. నెక్స్ట్ ఇంటిజర్ వర్డ్. ఇంటిజర్ వర్డ్ అంటే మనకి సైన్డ్ 16-bit డేటా ఉంటుంది. దిస్ ఇస్ ద సైన్డ్ 16-bit డేటా. ఇంటిజర్ వర్డ్ ఇస్ నథింగ్ బట్ ద సైన్డ్ 16-bit డేటా. అండ్ లాంగ్ ఇంటిజర్. ఈ లాంగ్ ఇంటిజర్ లో వచ్చేసరికి మనకి 32-bit డేటా, 32 సైన్డ్ బిట్ డేటాని యూజ్ చేసుకోవచ్చు. మనం 32 సైన్డ్ బిట్ డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఈ లాంగ్ ఇంటిజర్ అనేది మనము ఒక్కోసారి టూస్ కాంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు అమ్మా. టూస్ కాంప్లిమెంట్ పర్ఫామ్ చేసేటప్పుడు కూడా వీ కెన్ యూజ్ దిస్ 32-bit signed data in the long integers. ఆ లాంగ్ ఇంటిజర్ అనే డేటా టైప్ ని యూజ్ చేసుకొని మనం 32 bits ఆఫ్ డేటాని ఇవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని మనం టూస్ కాంప్లిమెంట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్సైన్డ్ ఇంటిజర్స్ అంటే నథింగ్ బట్ ద అన్సైన్డ్ ఇంటిజర్ వర్డ్ అని చెప్పేసి ఇచ్చాం. వర్డ్ అంటే ఎంత మనకి? నథింగ్ బట్ ద 2 bytes. 2 bytes అంటే ఎంత? 16 bits. సో అన్సైన్డ్ ఇంటిజర్ మీన్స్ ఇక్కడ ఇంటిజర్ అంటే ఏం తీసుకున్నాం మనం? 16 bits తీసుకున్నాం. 16 bits తీసుకున్నాం. సో అన్సైన్డ్ 16-bit డేటా. దిస్ ఈస్ అన్సైన్డ్ 16-bit డేటా. దిస్ ఈస్ అన్సైన్డ్ 16-bit డేటా అమ్మా. అంటే ఈ అన్సైన్డ్ ఇంటిజర్ వర్డ్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తే డేటా టైప్స్ లో కనుక అది అన్సైన్డ్ 16-bit డేటా. అన్సైన్డ్ అంటే ఏంటి? మనకి ఇక్కడ సైన్స్ అనేవి రిప్రజెంట్ చేయకూడదు దాని మీనింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ ద వి షుడ్ నాట్ రిప్రజెంట్ ద సైన్స్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అన్సైన్డ్ లాంగ్ ఇంటిజర్. అన్సైన్డ్ లాంగ్ ఇంటిజర్ నథింగ్ బట్ ఇక్కడ లాంగ్ ఇంటిజర్ అంటే అన్సైన్డ్ 32-bit ఆఫ్ డేటాని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ అన్సైన్డ్ 32-bit ఆఫ్ డేటాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సైన్డ్ క్వాడ్ వర్డ్. ఇక్కడ క్వాడ్ వర్డ్ అంటే ఏంటి అంటే 8 bytes. క్వాడ్ వర్డ్ అంటే 8 bytes. ఇది ఆల్రెడీ 8086 లో మనం చూసాం. క్వాడ్ వర్డ్, డబుల్ వర్డ్, డిఫైన్ వర్డ్ ఇట్లాంటివన్నీ. క్వాడ్ వర్డ్ అంటే ఎంత? 8 bytes. బైట్ అంటే ఎంత? 8 bits. అంటే టోటల్ గా మనం ఎన్ని బిట్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ? 64 bits ఆఫ్ సైన్డ్ డేటా. ఇక్కడ సైన్డ్ అని చెప్పేసి ఇచ్చాం. సో 64 bits ఆఫ్ సైన్డ్ డేటా వీఆర్ యూజింగ్ హియర్. 64 bits ఆఫ్
signed data we are using here. Next, unsigned code word. Unsigned code word అంటే ఏంటి మనకి అంటే unsigned 64 bit of data we are using here. Unsigned 64 bit of data we are using here. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్సెట్. ఆఫ్సెట్ మీన్స్ మనకి ఏంటి అంటే ఇక్కడ 16 or 32 bit displacement of memory location. Here offset is nothing but an address that gives the 16 or 32 bit of memory locations. Offset meaning 16 or 32 bit displacements of memory location. Okay, next pointer. ఈ pointer లో కూడా మనం ఏంటి అంటే it consists of pair of 16 bit selector and 16 or 32 bit of offset. అంటే ఇక్కడ ఏంటి 16 or 32 bit offset ని యూజ్ చేసుకోవచ్చు. at the same time a pair of 16 bit selector గా ఈ పాయింట్ అనే డేటా టైప్ ని యూజ్ చేసుకొని రాయొచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఇస్ నథింగ్ బట్ an ASCII equivalent character. While we are mentioning the character, అక్కడ మనకి ఏంటి అంటే it is an ASCII equivalent character అని చెప్పేసి అంటాం. అంటే these are used to control the characters. ASCIIs are used to control the alphanumeric or control alphanumeric characters. Okay, next one, strings. ఈ strings వచ్చేసరికి మనకి these are in the form of sequence of bytes or words or double words. Strings మనం రిప్రజెంట్ చేసేటప్పుడు these are the sequence of bytes or words or double words. ఎందుకు అంటే మనకి స్ట్రింగ్ అనేది రాసేటప్పుడు it may contain minimum 1 byte to maximum 4 byte. Strings రాసేటప్పుడు it may contain minimum 1 byte. 1 byte నుంచి string length అనేది to maximum 4 gigabytes దాకా ఉంటుంది. దీంట్లో మన స్ట్రింగ్ రిప్రజెంట్ చేసేటప్పుడు మినిమం దీని లెంత్ స్ట్రింగ్ లెంత్ వచ్చేసరికి 1 byte to 4 gigabytes దాకా ఉంటుంది. నెక్స్ట్ BCD మీన్స్ నథింగ్ బట్ ద బైనరీ కోడెడ్ డెసిమల్. ఈ బైనరీ కోడెడ్ డెసిమల్ లో మనం డెసిమల్ డిజిట్స్ అనేవి 0 to 9 దాకా అన్ప్యాక్డ్ బైట్స్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. 0 to 9 decimal digits are represented here. 0 to 9 decimal digits are represented here. Next, packed BCD. This represents the two packed BCDs. This represents the two packed BCD digits of a byte. అంటే ఒక బైట్ గా రిప్రజెంట్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ఏం చేస్తాము అంటే two packed BCD digits ని రిప్రజెంట్ చేస్తాం. So these are the data types are in the 80386. సో మీకు ఎగ్జామ్ లో కూడా ఒకవేళ 80386 డేటా టైప్స్ గురించి రాయమంటే దీస్ ఆర్ ద 17 types of data types that we are used in the 80386 microprocessor. Okay, next one, registers. We have already discussed about the registers. We have 8 purpose of register. We have 8 registers are there: general purpose register, index and pointer registers, segmented registers, flag register, control registers, debug registers, test registers, memory management registers. సో మనకి ఇక్కడ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ లో ఆల్రెడీ డే బిఫోర్ యెస్టర్డేస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. అంటే దీస్ ఆర్ EAX, EBX, ECX, EDX 32 bit రిజిస్టర్స్. మనకి ఏవైతే ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్ కావచ్చు, ఇండెక్స్ అండ్ పాయింటర్ రిజిస్టర్ కావచ్చు, సెగ్మెంట్ కావచ్చు, ఏదైనా కానీ దీస్ ఆర్ 32 bit రిజిస్టర్స్. దీస్ ఆర్ ద 32 bit రిజిస్టర్స్. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ లో మనకి ఏంటి అంటే 8086 లాగా ఏవైతే AX, BX, CX, DX ఉన్నాయో వాటిని కూడా యూజ్ చేస్తాం. అంటే ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనేవి 8 bit డేటాగా యూజ్ చేసుకోవచ్చు, 16 bit డేటాగా యూజ్ చేసుకోవచ్చు, 32 bit రిజిస్టర్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8086 లో AX, BX, CX, DX అని చెప్పేసి ఎలా అయితే ఉందో సేమ్ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం బై యూజింగ్ ద E అనే ప్రిఫిక్స్ ని యూజ్ చేసుకొని. ఇక్కడ AX, BX, CX, DX అని ఉంది కదా, దాన్ని EBX అంటే E అనే ప్రిఫిక్స్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఆ E అనే ప్రిఫిక్స్ మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ ద ఎక్స్టెండెడ్ రిజిస్టర్స్. ఎక్స్టెండెడ్ రిజిస్టర్స్ ఎలా ఎక్స్టెండ్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇలా తీసుకుంటే 0 to 15 bits దాకా AX అనే రిజిస్టర్ ఉంటుంది. అంటే 16 bit రిజిస్టర్స్ ఇది AX అంటే. AX ఇస్ నథింగ్ బట్ ద 16 bit రిజిస్టర్. దీన్ని ఏం చేస్తున్నాం? E అనే ప్రిఫిక్స్ ని యూజ్ చేసుకుని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్టెండ్ అంటే దాని మీనింగ్ ఏంటి? 31 bits. అంటే 15 to 31 bits అంటే ఎంత ఇక్కడ? అంటే 0 నుంచి 31 అంటే టోటల్ గా 32 bits ని యూజ్ చేస్తున్నాం. అయితే ఆ ప్రిఫిక్స్ ఏంటి? ఎక్స్టెండెడ్ రిజిస్టర్.
దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్టెండెడ్ రిజిస్టర్. ఈ ఎక్స్టెండెడ్ రిజిస్టర్ ని యూజ్ చేసుకుని 32 బిట్స్ ఆఫ్ డేటాని ఇస్తున్నాం మనం ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ లో తీసుకున్నావు, 8 బిట్ ఎలా ఇండికేట్ చేస్తావు? ఈ 16 బిట్ ఆఫ్ ఏఎక్స్ రిజిస్టర్ లో ఇక్కడ దీన్ని మనం ఎలా క్లాసిఫై చేస్తాం? ఏహెచ్ గా, ఏఎల్ గా క్లాసిఫై చేస్తాం. అంటే ఇదొక 8 బిట్స్, ఇదొక 8 బిట్స్, టోటల్ గా మనకి ఎంత వస్తాయి అప్పుడు? 16 బిట్స్ వస్తాయి. బట్ దీన్ని ఎలా క్లాసిఫై చేసాం? ఏహెచ్ గా, ఏఎల్ గా క్లాసిఫై చేసాం. అంటే మనం ఈ 80386 లో 8 బిట్ రిజిస్టర్ ని తీసుకోవచ్చు, 16 బిట్ రిజిస్టర్ ని తీసుకోవచ్చు, 32 బిట్ రిజిస్టర్ ని తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ద 80386 రిజిస్టర్. అయితే మనకి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే ఈఏఎక్స్, ఈబిఎక్స్, ఈసీఎక్స్, ఈడిఎక్స్, వీటితో పాటుగా ఇండెక్స్ అండ్ పాయింటర్ రిజిస్టర్స్ ని కూడా మనం జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అని అంటాం. అంటే ఈఎస్ఐ నథింగ్ బట్ ద సోర్స్ ఇండెక్స్, డెస్టినేషన్ ఇండెక్స్, బేస్ పాయింటర్, స్టాక్ పాయింటర్, ఏవైతే 8086 లో రిజిస్టర్స్ ఉన్నాయో వాటిని ఎక్స్టెండెడ్ సోర్స్ స్టాక్ పాయింటర్, ఎక్స్టెండెడ్ బేస్ పాయింటర్, ఎక్స్టెండెడ్ సోర్స్ ఇండెక్స్, ఎక్స్టెండెడ్ డెస్టినేషన్ ఇండెక్స్ ఇలా కన్సిడర్ చేసుకుంటాం టోటల్ గా మనం దీంట్లో. సో మనం ఈ రిజిస్టర్స్ వచ్చేసరికి మనకి 32 బిట్ రిజిస్టర్స్ మీన్స్ 80386 మనకి 32 బిట్ ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేస్తుంది. ఇట్ సపోర్ట్స్ 32 బిట్ అడ్రస్ బస్ అండ్ 32 బిట్ డేటా బస్. సో మనకి దీంట్లో ఉన్న రిజిస్టర్స్ కూడా 32 బిట్ రిజిస్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 32 బిట్ రిజిస్టర్స్ లో మనం 8 బిట్ యూస్ చేసుకోవచ్చు, 16 బిట్ యూస్ చేసుకోవచ్చు, 32 బిట్ యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏఎక్స్ అంటే మనకి 16 బిట్ రిజిస్టర్ 0 to 15 దాకా ఉంటుంది. నెక్స్ట్ ఈఏఎక్స్ అంటే 0 నుంచి 31 దాకా ఉంటుంది. టోటల్ గా మనకి 32 బిట్స్ ఆఫ్ రిజిస్టర్స్ దీంట్లో ఉంటాయి. దీన్ని ఇప్పుడు 8 బిట్ గా యూజ్ చేసుకోవాలంటే ఏఎల్ తీసుకోవచ్చు లేదా ఏహెచ్ తీసుకోవచ్చు. 16 బిట్స్ తీసుకోవాలంటే ఏఎక్స్ తీసుకుంటాము. అదే 32 బిట్ తీసుకోవాలంటే ఈఏఎక్స్ తీసుకుంటాము. ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంటెడ్ రిజిస్టర్స్ అంటే దీంట్లో మనకి టోటల్ గా 6 టైప్ ఆఫ్ సెగ్మెంటెడ్ రిజిస్టర్స్ ఉంటాయి. ఎస్ఎస్ అంటే స్టాక్ సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్. దీస్ ఆర్ యూజ్డ్ టు రైట్ ద ఇన్స్ట్రక్షన్స్ and by using these segments we will write the code for the data segments. So stack segment, code segment అనేవి ఏంటి అంటే మనం కోడ్ రాయడం కోసం యూజ్ అయ్యేది. నెక్స్ట్ డేటా సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్, ఇవి రెండు కూడా మనకి ఏంటి అంటే డేటా సెగ్మెంట్స్ ని రిప్రజెంట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. స్టాక్ ఎక్స్ట్రా సెగ్మెంట్ అండ్ డేటా సెగ్మెంట్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద డేటా. నెక్స్ట్ వన్ ఎఫ్ఎస్జిఎస్ అని చెప్పేసి అంటాం. ఈ ఎఫ్ఎస్జిఎస్ అంటే దీంట్లో ఫుల్ ఫార్మ్స్ అట్లాంటివి ఏమి ఉండవమ్మా. అది ఏంటి అంటే జనరల్ గా మనకి డేటా సెగ్మెంట్ రిజిస్టర్స్. ఎఫ్ఎస్ అండ్ జిఎస్ ఆర్ ద డేటా సెగ్మెంట్ రిజిస్టర్స్. ఇవి కూడా మనకి సెగ్మెంట్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్ రిజిస్టర్స్ కూడా మనకి 32 బిట్ సెగ్మెంట్ రిజిస్టర్స్. ఆ సెగ్మెంట్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి 32 బిట్ సెగ్మెంట్ రిజిస్టర్స్. టోటల్ గా మనకి 6 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉన్నాయి. కోడ్ సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, ఎఫ్ఎస్ అండ్ జిఎస్ సెగ్మెంట్ రిజిస్టర్స్. దీస్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ డేటా సెగ్మెంట్ రిజిస్టర్స్. అంటే సెగ్మెంట్ రిజిస్టర్స్ లో మనకి టోటల్ గా 4 డేటా సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉంటాయి, 2 కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉంటాయి. నథింగ్ బట్ కన్సిడర్డ్ యాజ్ కోడ్ సెగ్మెంట్ అండ్ స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్లాగ్ రిజిస్టర్స్. ఫ్లాగ్ రిజిస్టర్స్ లో మనకి 8086 లో ఎలా అయితే ఫ్లాగ్ రిజిస్టర్స్ ఉన్నాయో సేమ్ అంతే దీంట్లో కూడా ఉంటాయమ్మా. కాకపోతే ఏంటి అంటే దీంట్లో వర్చువల్ మోడ్, రిజ్యూమ్ ఫ్లాగ్, నెస్టెడ్ టెస్ట్ ఫ్లాగ్ అండ్ ఐఓ ప్రివిలేజ్ ఫ్లాగ్ అని చెప్పేసి కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ ఫ్లాగ్ రిజిస్టర్స్ కూడా ఏంటి అంటే మనకి 8086 లో 32 బిట్స్ ఆఫ్ 16 బిట్స్ ఆఫ్ 8086 లో మనకి 16 బిట్స్ ఆఫ్ ఫ్లాగ్ రిజిస్టర్స్ ఉంటాయి. దీంట్లో 32 బిట్స్ ఆఫ్ ఫ్లాగ్ రిజిస్టర్స్ ఉంటాయి. అంటే 0 to 31 దాకా ఉంటాయి. అయితే దాంట్లో మనకి D3, D5, D15, D18 నుంచి D31 దాకా ఏంటి అంటే ఇంటెల్ రిజర్వ్డ్. అంటే ఏంటి అంటే ఫ్యూచర్ లో ఏమైనా ఫ్లాగ్ రిజిస్టర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆ ఇంటెల్ రిజర్వ్డ్ అని చెప్పేసి కొన్ని ఉంటాయమ్మా. అంటే అప్పుడు ఏమవుతాయి అంటే మనం ఈ లొకేషన్స్ ని యూజ్ చేసుకుంటాం. D3 అనే లొకేషన్ కానీ, D5 అనే లొకేషన్ కానీ, నెక్స్ట్ D15 అనే కానీ, D18 నుంచి D31 లోపు ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్స్ మనం యూజ్ చేసుకున్నాం. మనకి క్యారీ ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, జియో ఫ్లాగ్, ట్యాబ్ ఫ్లాగ్ ఏవైతే ఉన్నాయో అట్ ద సేమ్ టైం ఐఓ ప్రివిలేజ్ ఫ్లాగ్, నెస్టెడ్ ఫ్లాగ్, రిజ్యూమ్ ఫ్లాగ్, వర్చువల్ మోడ్ వీటిని మనం యూజ్ చేసుకుంటాం. మనకి 8086 తోటి కంపేర్ చేస్తే ఫ్లాగ్ రిజిస్టర్స్ లో మనకి కొత్తగా వచ్చిన ఫ్లాగ్ రిజిస్టర్ ఏంటి? వర్చువల్ మోడ్, రిజ్యూమ్ ఫ్లాగ్, నెస్టెడ్ టెస్ట్ ఫ్లాగ్, ఐఓ ప్రివిలేజ్ ఫ్లాగ్. దీస్ ఆర్ ద
4 new flag registers. These are we have already discussed in the day before yesterday's class. Okay, so next one వచ్చేసరికి కంట్రోల్ రిజిస్టర్స్. ఈ కంట్రోల్ రిజిస్టర్స్ లో మనకి CR0 నుంచి CR3 దాకా కంట్రోల్ రిజిస్టర్స్ ఉంటాయి. కంట్రోల్ రిజిస్టర్స్, ఈ కంట్రోల్ రిజిస్టర్స్ కూడా మనకి ఏంటి అంటే 32-bit కంట్రోల్ రిజిస్టర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ CR0 to CR2 అని చెప్పేసి ఎలా ఇండికేట్ చేస్తామంటే దిస్ ఈస్ అ CR0 అండ్ దిస్ ఈస్ అ CR1. దిస్ ఈస్ ఆల్సో ఇంటెల్ రిజర్వ్డ్. CR1 ని మనం రిప్రజెంట్ చెయ్యం, ఎందుకు అంటే ఇది ఇంటెల్ రిజర్వ్డ్. దిస్ ఈస్ CR1, అది ఇంటెల్ రిజర్వ్డ్. నెక్స్ట్ CR2 అండ్ CR3, సారీ CR2 అప్ టు CR2 దాకే మనకు ఉంటుంది. అంటే CR కంట్రోల్ రిజిస్టర్ 0 అని, కంట్రోల్ రిజిస్టర్ 2 అని మనం యూజ్ చేస్తాము. కంట్రోల్ రిజిస్టర్ 3 కూడా మనం యూజ్ చేస్తాము. ఇక్కడ CR1 అంటే ఏంటి అంటే ఇంటెల్ రిజర్వ్డ్. దిస్ ఇస్ నథింగ్ బట్ CR1 is nothing but the Intel reserved. Okay, so these control registers are also 32-bit. These are used to execute the task, execute the global mission status, these are used to hold the global mission status of executed task. అండ్ ఇక్కడ ఈ కంట్రోల్ రిజిస్టర్స్ లో వచ్చేసరికి మనకి లోడ్ అండ్ స్టోర్ అనే ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేస్తాం టు యాక్సెస్ దీస్ రిజిస్టర్స్. కంట్రోల్ రిజిస్టర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి లోడ్ అండ్ వి విల్ యూజ్ ద load and store. We will use the load and store to access these control registers. Okay, next one, debug registers. These debug registers are also 32-bit registers. These debug registers are also 32-bit registers. అయితే ఈ debug registers లో మనకి ఇంటెల్ అనేది 8 debug registers ను ప్రొవైడ్ చేసింది, DR0 to DR7. దాంట్లో కూడా మనకి ఇంటెల్ రిజర్వ్డ్ అనేది ఉంటుందమ్మా. అంటే DR4, DR5 అనేవి ఇంటెల్ రిజర్వ్డ్. DR0 నుంచి DR3 దాకా ఏంటి అంటే మనకి లీనియర్ బైట్ పాయింట్ అడ్రస్ గా ఇండికేట్ చేసుకుంటాం. DR0 అంటే లీనియర్ బైట్ పాయింట్ అడ్రస్ 0, DR1 అంటే లీనియర్ బైట్ పాయింట్ అడ్రస్ 1, DR2 అంటే లీనియర్ బైట్ పాయింట్ అడ్రస్ 2, అండ్ DR3 అంటే లీనియర్ బైట్ పాయింట్ అడ్రస్ 3. అండ్ DR4, DR5 అదా ఇంటెల్ రిజర్వ్డ్ అని చెప్పేసి అంటాం. DR6 అనేవి ఏంటి అంటే ఏవైతే మనం పైన బైట్ పాయింట్స్ అనేవి వేసామో వాటి యొక్క స్టేటస్ ని ఇండికేట్ చేస్తుంది. DR7 అంటే ఏంటి అంటే బైట్ పాయింట్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ DR0 to DR7 we are having DR0 to DR7. ఈ DR0 లో DR4 దాకా అప్ టు DR4 దాకా మనకి అప్ టు DR3 దాకా అప్ టు DR3 దాకా మనకి లీనియర్ బైట్ పాయింట్ అడ్రస్ అనేది ఉంటుంది. అడ్రస్ 0, అడ్రస్ 1, ఇది 0, 1, 2, 3 అప్ టు DR3 దాకా ఉంటుంది. DR4 అండ్ DR5 అనేవి ఏంటి అంటే మనకి ఇంటెల్ రిజర్వ్డ్. DR4 అండ్ DR5 ఏంటి అంటే మనకి ఇంటెల్ రిజర్వ్డ్. DR6 అనేది ఏంటి అంటే మనం ఏదైతే పైన బైట్ పాయింట్ అడ్రస్ 0, అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3 అని వేసామో వాటి యొక్క స్టేటస్ ని ఇండికేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం DR7 అంటే ఏమంటే ఏవైతే మనం బైట్ పాయింట్ అడ్రస్ గా అక్కడ పైన వేసామో వాటిని కంట్రోల్ చేస్తుంది. DR7 is used to control the break point addresses. DR6 is used to control the break point status. And at the same time test registers లో మనకి టోటల్ గా 2 types ఉంటాయి, టెస్ట్ రిజిస్టర్ 6 అండ్ టెస్ట్ రిజిస్టర్ 7. ఈ టెస్ట్ రిజిస్టర్స్ అనేవి ఏం చేస్తాయంటే మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్ సెట్స్ లో ఉన్న బిట్ టెస్ట్ రిజిస్టర్స్ ఉన్నాయో, బిట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ బిట్ టెస్ట్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం, వాటి యొక్క స్టేటస్ ని ఇంటిమేట్ చేయడం కోసం, అంటే వాటి యొక్క స్టేటస్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. So TR6 is used to test the used to control the test bits, and TR7 is used to status the test bits. This is the TR6 and this is the TR7. These both are used to control the test. This one is used to control the test and this one is used to indicate the status of the test registers. Okay, so next one, memory management address. దీంట్లో టోటల్ గా మనకి 4 types of address ఉంటాయి, 4 types of registers ఉంటాయి. ఇవి కూడా మనకి ఏంటి అంటే 32-bit registers. These are used for the memory management. These 4 registers are used for the memory management. Next one వచ్చేసరికి మనకి ఆపరెంట్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా. ఆపరెంట్ సెలక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి దీంట్లో. అంటే మనకి ఏదైతే ఈ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో దాంట్లో ఆపరెంట్ సెలక్షన్ కూడా ఉంటుంది. ఫస్ట్ వన్ ఇంప్లిసిట్ ఆపరెంట్, సెకండ్ వన్ ఎక్స్ప్లిసిట్ ఆపరెంట్, థర్డ్ వన్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఆపరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిసిట్ ఆపరెంట్ కి మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే AAM అనే
ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్ట్రక్షన్ మనకి దాని మీనింగ్ ఏంటి, ASCII అడ్జస్ట్ ఫర్ ద మల్టిప్లికేషన్, అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ అని చెప్పేసి వస్తాం. ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ 5 కాదు, ఇక్కడ ఆఫ్టర్ ASCII adjust after multiplication. This AAM operates the contents of the AX register. మనకి AX register లో కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపరేట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మల్టిప్లికేషన్ ఆపరేషన్ లో యూజ్ చేస్తాం. మల్టిప్లికేషన్ ఆపరేషన్ లో మల్ AL అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత AAM అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. అంటే ASCII అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్. దాని మీనింగ్ ఏంటంటే మనకి ఏవైతే ASCII వాల్యూస్ ఉన్నాయో అది ఆఫ్టర్ మల్టిప్లికేషన్ లో అడ్జస్ట్ అవుతుంది అని చెప్పేసి దాని మీనింగ్. సో ఎక్స్ప్లిసిట్ ఆపరేండ్ లో మనకి ఎక్స్చేంజ్ అని చెప్పేసి యూజ్ చేస్తాము. ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ XCHG అని చెప్పేసి ఇండికేట్ చేస్తాము. సో XCHG EAX, EBX అంటే దాని మీనింగ్ ఏంటి, EAX రిజిస్టర్ లో ఉన్న డేటా అనేది EBX లోకి ఎక్స్చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం EBX లో ఉన్న డేటా అనేది EAX లోకి ఎక్స్చేంజ్ అవుతుంది. వీఆర్ ఎక్స్చేంజింగ్ ద డేటా బిట్వీన్ ద టూ రిజిస్టర్స్. అంటే EX లోకి EBX లో ఏవైతే డేటా ఉన్నాయో ఆ రెండిట్లో డేటాని మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాం బై యూజింగ్ ద ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఏంటంటే ఎక్స్ప్లిసిట్ ఆపరెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఆపరెండ్. ఇది వచ్చేసరికి మనకి పుష్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాం. మనకి 8086 లో ఆల్రెడీ మనం చూసాం. AAM కానీ, ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ కానీ, పుష్ ఇన్స్ట్రక్షన్ కానీ, పాప్ ఇన్స్ట్రక్షన్ కానీ, ఇవన్నీ దేనికోసం యూజ్ చేస్తాం, వీఆర్ యూజింగ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్స్ ఆఫ్ 8086. సో వాటిని మనం ఇక్కడ కూడా వాటితో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఏవైతే యాడ్ అయినా వాటిని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకి అరిథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనకి ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి అప్డేట్ అవుతాయి, అట్ ద సేమ్ టైం ఎఫెక్ట్ అవుతాయి. ఫ్లాగ్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనకి అప్డేట్ అవుతాయి, అట్ ద సేమ్ టైం ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటరప్ట్స్ అండ్ ఎగ్జంప్షన్. దీంట్లో వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి అమ్మ, అసింక్రోనస్ ఈవెంట్ అండ్ సింక్రోనస్ ఈవెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ అసింక్రోనస్ ఈవెంట్స్ అనేవి ఏంటి అంటే మనకి ఇంటరప్ట్స్ కోసం యూజ్ చేస్తాము. ఇవేంటి అంటే ఎక్స్టర్నల్ డివైజెస్ తోటి ట్రిగ్గరింగ్ అనేది చేస్తాం. అసింక్రోనస్ అనేవి ఎక్స్టర్నల్ డివైజెస్ తోటి ట్రిగ్గరింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ సింక్రోనస్ ఈవెంట్స్ వచ్చేసరికి మనకి సర్టెన్ కండిషన్స్ ని డిటెక్ట్ చేసుకోవడానికి ఫర్ ద ఎగ్జిక్యూషన్, ఒక ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి సర్టెన్ కండిషన్స్ అనేవి డిటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి ఈ సింక్రోనస్ ఈవెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. నథింగ్ బట్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఇంటరప్ట్స్. అంటే మనకి 8086 లో ఏదైతే మనం *21H అని ఇస్తున్నామో లైక్ దిస్ అన్నమాట. ఆ ఇంటరప్ట్ 21H అంటే దాని 21 హెక్సాడెసిమల్ వాల్యూస్ వచ్చేవరకు మనకి ఇంటరప్ట్ అనేది రన్ అవుతుంది. ఆ ఇంటరప్ట్ రిక్వెస్ట్లు అనేవి వస్తాయని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ 8036. టోటల్ గా మనకి 5 టైప్స్ ఉంటాయి: మెమరీ ఆర్గనైజేషన్ అండ్ సెగ్మెంటేషన్, డేటా టైప్స్, రిజిస్టర్స్, ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్, ఆపరెండ్ సెలక్షన్, ఇంటరప్ట్స్ అండ్ ఎగ్జంప్షన్. వీటిని బేస్ చేసుకొని మనకి టోటల్ మనకి 6 టైప్స్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ అనేది రాస్తాం 8036. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ 8036.